మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి మేడం, ఏం కావాలి? నేను ఒక 20 years ముందు బర్త్ రికార్డ్స్ డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. 20 years బ్యాక్ బర్త్ డీటెయిల్సా? అలాంటివేవి కావాలన్నా మీరు మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడాలి. వారెక్కడుంటారు? ఆ గదిలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. ఎలా అయినా తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం చెప్పండి. 20 years బ్యాక్ నేను ఈ హాస్పిటల్లోనే కవలల్ని కన్నాను. ఓ అలాగా. ఇప్పుడు ఇంకేం పని మీద వచ్చారు? ఆ రోజు నా డెలివరీకి సంబంధించిన బర్త్ రికార్డ్స్ చూడాలి. ఓ, మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ కోసం వచ్చారా? ఆహా కాదండి, వేరొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. బర్త్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి? అదే ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను రికార్డ్స్ చూసి చెప్తాను. మీరేమీ అనుకోకుండా ఆ రికార్డ్స్ నాకిస్తే ఒక 10 minutesలో మీకు ఇచ్చేస్తాను. సారీ మేడం, రీజన్ ఏంటో చెప్పకుండా రికార్డ్స్ చూపించలేం. మీ పిల్లల బర్త్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేం సాల్వ్ చేస్తాం. లేదు రికార్డ్స్ మీరే చూడాలనుకుంటే కోర్ట్ ఆర్డర్స్ తీసుకురావాలి. ప్లీజ్ డాక్టర్, నాకు ఆ రికార్డ్స్ చూడడం చాలా ఇంపార్టెంట్. నేను చూడాలి. ఆ రోజు నేను కన్న పిల్లలు ఎవరు అనేది తెలుసుకోవాలి. అదేంటండి, మీ కన్న పిల్లలు ఎవరో మీరు తెలుసుకోవాలా? అంటే మీ పిల్లలు మీ దగ్గర లేరా? అయినా కన్న పిల్లలు ఎవరో తెలుసుకోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేదో దాస్తున్నారనిపిస్తుంది. అయినా సరే, మీ సిచ్యువేషన్ చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీరు మీ డీటెయిల్స్ చెప్పండి, మేం ఎంక్వైరీ చేస్తాం. లేదు మేడం, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. కుదరదు అంటున్నారు కదా, ఇట్స్ ఓకే. కోర్టు అది అంటే కాని పని. థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఇవిడ ఎందుకు వచ్చింది? ఏం అడగాలనుకుంటుంది? ఏం తెలుసుకోవాలనుకుంటుంది? ఎందుకు రికార్డ్స్ చూడాలనుకుంటుంది? ఇప్పుడు నేను డాక్టర్ గారికి నాకున్న అనుమానాలు చెప్తే మధు చిన్నాళ్ళు నా పిల్లలు కాదని వీళ్ళకి తెలిస్తే, అది వీళ్ళ ద్వారా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో. హలో బ్రదర్, బ్రదర్, హలో హలో. నీ
మీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చి విసిగిపోయాం. ఇంకా నో మోర్ ఆప్షన్. ఫీజు కడితేనే కాలేజీకి రావాలి, లేకపోతే నువ్వు కాలేజీకి వచ్చే ఛాన్స్ లేదు. చచ్చా కరెక్ట్ కాదు. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్, మీ పర్స్. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్, మీ పర్సు. హలో బ్రదర్, హలో హలో బ్రదర్, హలో బ్రదర్. ఇదిగో అన్న నీ పర్స్, నీ జేబులో నుంచి పడిపోయింది. తీసుకోండి అన్నా, మీదే అన్నా. అన్నా, పర్సులో నుంచి ఫోటో పడిపోయింది. థ్యాంక్స్. ఇది మా అమ్మ నాన్నల ఫోటో. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఎక్కడో పడిపోయిన పర్స్ని ఇంత దూరం పరిగెత్తి తీసుకొచ్చావు. చాలా హెల్ప్ చేసావు. పర్లేదులే అన్నా. అవును, నువ్వు ఎటు వెళ్ళాలి? ఎందుకన్నా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను, పద. పర్వాలేదన్నా, నేను నడుచుకుంటూ వెళ్తానులే. ఏం పర్లేదు, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నాకు అర్జెంట్ పనేం లేదు. దా. లేదు, రికార్డ్స్ మీరే చూడాలనుకుంటే కోర్టు ఆర్డర్స్ తీసుకురావాలి. నా పిల్లల గురించి ఎలా కనుక్కోవాలి? వాళ్ళ జాడ ఎలా తెలుస్తుంది? జనని ఇక్కడుందేంటి? బస్ కోసమో క్యాబ్ కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది. బాబు, ఈ డబ్బులు తీసుకో. ఆవిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్. మేడం, ఎక్కడి మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. నువ్వెవరు? నేను నీకు తెలుసా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కండి అని అంటున్నావు. లేదు మేడం, ఆ సార్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు.